ప్రేమకు భాష అక్కర్లేదు. అనుబంధానికి రక్తం పంచుకోవాల్సిన పని లేదు. మనుషుల మధ్య మమతానురాగాలు కరువవుతున్న ఈ రోజుల్లో ఒక పెంపుడు కుక్క మరణం ఒక ఇంటిని నిశ్శబ్దంలోకి నెట్టేసింది. పెద్దపల్లి జిల్లా గోదావరికని మార్కండేయ కాలనీకి చెందిన భాస్కర్ రెడ్డి, అన్నపూర్ణ దంపతుల ఇంట్లో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ ప్రాణంగా చూసుకున్న పెంపుడు కుక్క రియో మరణంతో ఆ కుటుంబం అంతా గుండెలవిసేలా రోధించారు. ఆ మూగజీవికి ఒక మనిషికి చేసినట్టే సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. తాజాగా దశదిన కర్మను కూడా జరిపించారు. ఈ అనుబంధం వెనుక ఒక భావోద్వేగమైన కథ ఉంది. అన్నపూర్ణ గారి కుమారుడు అమెరికా వెళ్లే సమయంలో తల్లి ఒంటరితనాన్ని పోగొట్టేందుకు కేవలం ఒక 20 రోజుల వయసున్న రియోను బహుమతిగా తెచ్చిచ్చాడు. అప్పటి నుంచి గడిచిన 3 ఏళ్లు ఆ ఇంట్లో రియో ఒక పెంపుడు జంతువులా కాదు, ఆ ఇంటి చిన్న కొడుకులా పెరిగాడు. కుటుంబ సభ్యుల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఇంటికి రక్షణగా ఉంటూ అందరి మనసును గెలుచుకున్నాడు. కానీ విధి వారి ఆనందాలకు నీళ్లొదిలింది. నవ్వులు పూయించిన రియోను వీధి కుక్కలు వెంటాడి చంపేశాయి. దీంతో రియో లేని ఇల్లు ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. రియో మరణం కేవలం ఆ కుటుంబానికే కాదు, మార్కండేయ కాలనీ వాసులకు కూడా తీరని లోటును మిగిల్చింది. కాలనీలో కొత్త మనిషి ఎవరైనా వస్తే కాలనీ అంతా వినిపించేలా గోలె చేసేది రియో. చుట్టుపక్కల వారి ఇంటికొస్తే వారిని ఆప్యాయంగా వెళ్లి పలకరించేది. ఇప్పుడు రియో లేదన్న వార్తను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కళ్ళ నిండా కన్నీళ్లతో ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి తరలివచ్చారు. యజమాని అన్నపూర్ణ మాట్లాడుతూ, రియో మరణం మమ్మల్ని తీవ్రంగా కుంగదీసింది. అందుకే దానికి సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించామని ఆవేదన వ్యక్తం చేశారు. రియో ఫోటోకు పూలమాలలు వేసి ఫోటో ఎదుట దీపం పెట్టి నివాళులర్పించారు. దశదిన కర్మ సందర్భంగా కాలనీ వాసులందరికీ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. పెంపుడు జంతువు పైన ఆ కుటుంబం చూపించిన ఈ అపురూపమైన ప్రేమను చూసి స్థానికులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు.